హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. దేశంలో కొత్తగా అందుబాటులోకి వస్తున్న వందే భారత్ సాధారణ ఎక్స్ప్రెస్ రైలు యొక్క టికెట్ యొక్క ఛార్జెస్ అనేవి ఎలా ఉంటాయో ఈ వివరాలు తెలుసుకుందాం. ముందుగా మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. వందే భారత్ సాధారణ ఎక్స్ప్రెస్ రైల్లో ఛార్జెస్ అనేవి ఎలా ఉంటాయో రైల్వే శాఖ ఒక ప్రకటన చేసింది. ఒకసారి మనం ఈ ట్రైన్ యొక్క ఛార్జెస్ వివరాల్లోకి వెళ్తే, ఇప్పుడు తిరుగుతున్న ఎక్స్ప్రెస్లు అలాగే మేల్ ఎక్స్ప్రెస్ తోటి పోల్చుకుంటే ఈ ట్రైన్ లో మనకి టికెట్ యొక్క ప్రైస్ అనేది 17% వరకు ఎక్కువగా ఉంటుంది. 50 కిలోమీటర్ల ప్రయాణాన్ని వందే భారత్ సాధారణ ఎక్స్ప్రెస్ రైల్లో చేయడానికి ప్రయాణికుడు అటు ఇటుగా 35 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఇంకా మనకి దీంట్లో స్లీపర్ కూడా రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ జనరల్ టికెట్ 35 రూపాయలు అనుకుంటే దీనికి డబల్ ఉంటుంది ఈ స్లీపర్ టికెట్ అనేది. అలాగే రైల్వే ఉద్యోగులకి ఈ రైళ్లలో ఫ్రీ ప్రయాణం అనేది ఉంటుందా అంటే, రైల్వే శాఖ తెలియజేసిన విధంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఎక్స్ప్రెస్లు అలాగే మేల్ ఎక్స్ప్రెస్ లకి ఎలాంటి షరతులు అనేవి ఉంటాయో ఈ వందే భారత్ సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్లకి కూడా రైల్వే ఎంప్లాయీస్ కి అలాంటి షరతులే ఉన్నాయి. అలాగే కొంతమంది ప్రముఖులకి రైల్వే శాఖలో ప్రయాణం అనేది ఫ్రీగా ఉంటుంది. రైల్వే శాఖ ఎవరికైతే అమౌంట్ అనేది తిరిగి చెల్లిస్తుందో వారికి ఈ రైల్లో కూడా ప్రయాణం అనేది ఉచితంగానే ఉంటుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ తోటి పోల్చుకుంటే వందే భారత్ సాధారణ ఎక్స్ప్రెస్ రైల్లో టికెట్ యొక్క ప్రైస్ అనేది చాలా వరకు తక్కువగా ఉండనుంది. టికెట్ తక్కువ కాస్ట్ తోటి ఎక్కువగా వేగం తోటి ప్రయాణించడానికి వందే భారత్ సాధారణ ఎక్స్ప్రెస్ రైలు అనేవి ప్రజలకి ఉపయోగపడతాయి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థాంక్యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.